శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం మన దేవాలయంలో ప్రభాత పూజలు కాగానే. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలు అనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 265 పర్వాలు పూర్తి చేసి 266వ పర్వంలోని 42వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 43వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షహంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. దేవతానాం సమావాయం ఏకస్తం పితరం విదుః మర్చానాం దేవతానాం చ స్నేహాదభ్యేతి మాతరం. గౌతముడు, చిరకారి వీళ్ళకి సంబంధించిన వృత్తాంతాన్ని భీష్మాచార్యులు వారు ధర్మరాజు యొక్క ఒక ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నాడు. ఇందులో ప్రశ్న ఏమిటి అంటే, ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని వెంటనే చేయాలా లేక ఆలస్యంగా చేయాలా అన్నదానికి ఇతిహాసం చెప్తున్నాడు. ప్రతి ప్రశ్నకి కూడా ఒక తనంతర తాను సమాధానం చెప్పకుండా ఎక్కడో జరిగిన సంభాషణ, పూర్వీకులు చెప్పుకున్న కథ అది చెప్తూ ఉంటాడు. ఇతిహాసము అంటారు. ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది అని. ఆ సంవాదంలో ఉన్న దానికి సంబంధించిన విషయంలో ధర్మరాజు అడుగుతున్నాడు, భీష్ముడు చెప్తున్నాడు అనమాట. దేవతానాం సమావాయం ఏకస్తం పితరం విదుః మర్చానాం దేవతానాం చ స్నేహాదభ్యేతి మాతరం. చిరకారి అనే ఒకతను తల్లిని చంపమని తండ్రి ఆజ్ఞ వేస్తే ఇలా ఆలోచిస్తున్నాడు. వెంటనే చంపకుండా తండ్రి డ్యూటీ ఏంటి, తల్లి డ్యూటీ ఏంటి, తల్లి గొప్పదా తండ్రి గొప్పవాడా అనే ఆలోచనలో పడి చివరికి తండ్రి కన్నా తల్లికే గౌరవం ఎక్కువ, నా తల్లి ఆ స్థానంలో ఉంది. జ్ఞానం లేని పశువులు కూడా వాళ్ళకు కూడా తెలివి ఉన్నదిట. వాళ్ళు ఆ పశువు స్త్రీ అయితే పశువు చంపదట, అంత గొప్పది. తండ్రి అంటే ఒక్కటిగా చేరిన దేవతల సమూహం అంటారు. కానీ దేవతలు మానవులు కూడా కలిపి తల్లిలో ఉంటారు. తండ్రిలో దేవతలు మాత్రమే ఉంటారు. దేవతలు మానవులు కలిసిన సముదాయం తల్లిలో ఉంటుంది. అందుకోసం తల్లి గొప్ప. ఏవం విమృశ తస్తస్య చిరకారి తయా బహు దీర్ఘ కాలో వ్యతిక్రాంత తతోస్యాభ్యాగమత్పిత. ఈ రీతిగా ఆలోచిస్తూ ఉన్నాడు చిరకారి. చాలా కాలం గడిచిపోయింది.
అంతలోనే బయటికి వెళ్ళిన తండ్రి తిరిగి వచ్చాడు. మేధాతిథిర్మహాప్రాజ్ఞ గౌతమస్తపసి స్థితః విమృశ్యతేన కాలేన పత్న్యా సంస్థావ్యతిక్రమం సోబ్రవీద్భృశ సంతప్తః దుఃఖేన శ్రూనివర్తైన శృతధైర్య ప్రసాదేన పశ్చాత్తాపముపాగతః. గౌతముడు అంటే చిరకారి తండ్రి బాధపడుతూ వచ్చాడు. భార్యను చంపటంలోని అనౌచిత్యాన్ని ఆలోచించుకుంటూ వస్తున్నాడు. ఆశ్రమమ సంప్రాప్త త్రిలోకేశ పురంధర అతిథి వ్రతమాస్తాయ బ్రాహ్మణం రూపమాస్థిత సమయా సాంత్వితో వాగ్భి స్వాగతేనాభిపూజిత అర్ఘ్యం పాఠ్యం యథా న్యాయం మయా చ ప్రతిపాదిత. త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు నా ఇంటికి వచ్చాడు. నేను ఆయనకి అర్ఘ్యం పాద్యం ఇచ్చి గౌరవించాను. పరవానస్మి చేచ్చుక్త ప్రణయిష్యతి తేన చ అత్ర చాకుశలే జాతే స్త్రియా నాస్తి వ్యతిక్రమః. ఆయన ఆనందిస్తాడన్న ఉద్దేశంతో నేను నీ అధీనంలో ఉన్నాను అన్నాను అతనితో. కానీ అతని యొక్క ఇంద్రుడి యొక్క లోలుత్వం వల్ల ఇక్కడ జరగరాని జరిగింది. నా భార్య తప్పేమీ లేదు. ఏ వన స్త్రీ నైవాహం నాధ్వగ స్త్రిదశేశ్వర అపరాధ్యతి ధర్మస్య ప్రమాదస్వపరాధ్యతి. ఇలా చూస్తే నా భార్య తప్పు లేదు, నా తప్పు లేదు, బాటసారిగా అతిథిగా వచ్చిన ఇంద్రుడి తప్పు లేదు. నేను స్త్రీని చంపమని ఆదేశించి ధర్మ విషయంలో పొరపాటు పడ్డాను. ఈ అపరాధానికి అదే మూలం. ఈశ్వాజం వ్యసనం ప్రాహు తేన చైవోర్ధ్వరేతస ఈర్ష్యాత్వహమాక్షిప్తమగ్నో దుష్కృత సాగరే. ఊర్ధ్వరేతస్కులైన మునులు ఏమరపాటు వలనే ఈర్ష్యాజనితమైన ఇబ్బంది కలుగుతుంది అన్నారు. ఈర్ష్య నన్ను పాప సముద్రంలో ముంచింది. క్షణకాలం నేను ఏమరపాటుకు గురి అయ్యాను. అందువల్లనే ఈ దోషం జరిగిపోయింది. ఇప్పుడు నేను మునిగిపోయాను. హత్వా సాధ్వించ నారీంచ వ్యసనిత్వాశ్చ వాసితాం భర్తవ్యత్వేవ భార్యాంచ కోను మాం తారయిష్యతి. భార్యగా ఇంట్లో ఆశ్రయించాను. ఆమె పతివ్రత, అంతేకాదు ఆమె భార్య కాబట్టి పోషించాల్సిన బాధ్యత నాదే. అటువంటి నేను నా ఏమరపాటు వల్ల ఆమెను చంపమని ఆదేశించాను. ఇప్పుడు ఈ పాపం నుండి నన్ను ఎవరు బయటపడేస్తారు? అంతరేణ మయాజ్ఞప్త చిరకారీ చ్యుతాధరధి యజ్జ చిరకారీ స్యాత్ సమాం త్రాయేత పాతకాత. అయితే నేను ఉదార బుద్ధి అయిన చిరకారిని తల్లిని చంపమని ఆదేశించాను. నిజంగా వాడు ఈరోజు చిరకారి అయితే నన్ను ఈ పాపం నుండి రక్షిస్తాడు. చిరకారిక భద్రంతే భద్రంతే చిరకారిక యజ్జ చిరకారిత్వం తతోస్తి చిరకారిక. ఓ చిరకారిక పుత్ర, నీకు శుభం కలుగ్గాక, మేలు జరుగ్గాక. త్రాహిమాం మాత్రం చేవా తపోయచ్చార్జితం మయా ఆత్మానం పాతకేభ్యశ్చ భవాజ్య చిరకారిక. ఈరోజు నువ్వు నీ తల్లిని, నేను సౌపార్జించిన తపస్సును, నిన్ను కూడా పాపం నుండి బయటపడి సహజం చిరకారిత్వం అతి ప్రజ్ఞతయా తవ సఫలం తప్తతా తేస్తూ భవాజ్య చిరకారిక. నువ్వు మేధావి కాబట్టి చిరకారిత్వం నీకు సహజ గుణం, అది ఇప్పుడు సఫలం కావాలి. ఈరోజు నువ్వు నిజంగా చిరకారివి కావాలి. చిరమాశంసితో మాత్ర చిరం గర్భేణ ధారిణ
సఫలం చిరకారిత్వం కురుత్వం చిరకారిక. నీ తల్లి చాలా కాలం నీ యొక్క పుట్టుకను ఆశించింది, చాలా కాలం గర్భం ధరించింది. కాబట్టి నేడు నువ్వు నీ తల్లిని రక్షించి చిరకారిత్వాన్ని సఫలం చేయి. చిరాయతే చ సంతాపాత్ చిరం స్వసితి వారితః అవయోశ్చిర సంతాపాత్ అవేక్ష చిరకారిక. ఎంత సంతాపం కలిగినా ప్రతిక్రియ చేయడంలో ఆలస్యాన్ని వేడు నివారిస్తున్నా సరే నిద్రపోతూనే ఉంటాడు. ఈరోజు నిజంగా అతడు చిరకారి కావాలి. ఏవం సదుఃఖితో రాజన్ మహర్షి గౌతమస్తదా చిరకారిన్ దదర్నాథ పుత్రం స్థితమథ అంతికి. రాజా ఆ రీతిగా బాధపడుతూ గౌతమ మహర్షి తనకు దగ్గరలో ఉన్న చిరకారిని చూశాడు. చిరకారీతు పితరం దృష్ట్వా పరమదుఃఖిత శస్త్రం చక్వా తతో మూర్ధ్య ప్రసాదాయోపచక్రమే. చిరకారి తండ్రిని చూసి దుఃఖించి ఆయుధాన్ని వీడి తండ్రి పాదాలపై తలవాల్చి అనునయించడం ప్రారంభించాడు. గౌతమస్తంతో దృష్టాశిరసాపిత్తం భువి పత్ని చేవ నిరాకారం పరమాభ్యాగమద్ముతం. గౌతముడు శిరస పాదాలపై పడిన కుమారుణ్ణి నిశ్చేష్టే నిలిచిన భార్యను చూచి పరమానందాన్ని పొందాడు. నహిపాతేన సంభేదం పత్ని నీతా మహాత్మన విజనే చాశ్రమస్తేన పుత్రశ్చాపి సమాహిత. ఏకాంతవనంలో ఆశ్రమంలో నివసిస్తున్న మహాత్ముడు గౌతముడు భార్యను కానీ ఏకాగ్ర చిత్రులైన పుత్రుని కానీ తర్వాత ఎప్పుడూ దూరం చేసుకోలేదు. అన్యాయితి సమావేశ శస్త్రపాణౌ స్థితే వినీతే ప్రసవత్యర్థే వివాసే చాత్మకర్మసు. గౌతముడు తన పనులకై ఆశ్రమాన్ని వీడి వెళ్లిన తర్వాత చిరకారి శస్త్రపాణి నిలిచి కూడా వినయంతో ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు. అందువల్ల తండ్రి మాటను అమలు చేయలేకపోయాడు. బుద్ధిశ్చాసీత్ సుతం దృష్ట్వా పితృశ్చరణయోర్నతం శస్త్రగ్రహణ చాపల్యం సంవృణోతి భయాతిథి. తన పాదాలపై పడిన కుమారుని చూచి తండ్రి ఏమనుకున్నాడంటే ఈ చిరకారి చాపల్యాన్ని అణుచుకున్నాడు. చేతిలో అస్త్రం ఉన్నా కూడా తత పిత్రాచిరం స్తుత్వా చిరం చాగ్రాయ మూర్ధని చిరందోభ్యాం పరిశ్వజ్య చిరంజీవే సుధావృత. ఆ తర్వాత తండ్రి చిరకారిని చాలాసేపు స్తుతించి చాలాసేపు శిరస్సును మూర్కొని చాలాసేపు భుజాలతో కౌగిలించి చిరంజీవా చిరంజీవా అని ఆశీర్వదించాడు. ఏవం స గౌతమ పుత్రం ప్రీతి హర్షగుణైర్యుత వినంజ మహాప్రాజ్ఞ ఇదం వచనమబ్రవీత్. ఆ తర్వాత ప్రీతి హర్షాలతో కూడి మహాప్రాజ్ఞుడైన గౌతముడు కుమారుణ్ణి అభినందించి ఇలా అన్నాడు. చిరకారిక భద్రం తే చిరకారి చిరంభవ చిరాయతి తే సౌమ్య చిరమస్మిన దుఃఖిత. ఆయన నీకు మేలు జరుగుతుంది. నీ ఆలస్యం వల్ల దీర్ఘకాల దుఃఖానికి నేను లోను కాకుండా ఈరోజు నీ ముందు నిలిచి ఉన్నాను. గాథాశ్చప్యబ్రవీద్ విద్వాన్ గౌతమో మునిసత్తమ చిరకారి సుధీరేషు గుణోద్దేశ సమాశ్రయ. మునిశ్రేష్ఠుడైన గౌతముడు చిరకాలం ఆలోచించు పనిచేసే ధీరుల్లోని గుణాలను గురించి గాథలను కూడా పలికాడు. ఆ తర్వాత చిరేణ మిత్రం పత్నియా చిరేణ చ కృతం చేత్ చిరేణ హి కృతం మిత్రం చిరం ధారణమర్హతి. చాలా కాలం ఆలోచించి స్నేహం చేయాలి. విడిపోవలసి వస్తే కూడా బాగా ఆలోచించిన తర్వాతనే విడిపోవాలి. అట్లా చిరకాలం ఆలోచించి చేసిన స్నేహమే చిరకాలం నిలుస్తుంది. రాగే దర్పే చ మానే చ ద్రోహే పాపే చ కర్మణి అప్రియ చేవ కర్తవ్యే చిరకారి ప్రశస్యతే. రాగం, దర్పం, అభిమానం, ద్రోహం, పాపకర్మ, అప్రియ కార్యం ఇవి చేయవలసి వచ్చినప్పుడు బాగా ఆలోచించి చేసేవాడే ప్రశంసను పొందుతాడు. బంధూనాం స్మృతాం చైవ భృత్యానాం స్త్రీజనస్య చ అవ్యక్తేష్వపరాధేషు చిరకారి ప్రశస్యతే. బంధువులు, మిత్రులు, భృత్యులు, స్త్రీలు, నిరూపణ కాని అపరాధాలు వీటి విషయంలో ఆలోచించి చేసేవాడే ప్రశంసను పొందుతాడు. ఏమంస గౌతమస్తత్ర ప్రీత పుత్రస్య భారత కర్మణా తేన కౌరవ్య చిరకారితయా తథా. ఓ ధర్మరాజా, ఈ విధంగా గౌతముడు తన పుత్రుని ఆలస్యంగా పనిచేసే స్వభావం వల్ల ఎంతో సంతోషించాడు. నాయన
ధర్మరాజు అడిగిన ప్రశ్న ఏంటి? ఒక పని చేయవలసి వచ్చినప్పుడు వెంటనే చేయాలా, కొంచెం ఆలోచించి నిదానంగా చేయాలా అని. అంటే ఈ కథ ఏం చెప్తుందంటే ఆలోచించి నిదానంగా చేయాలని చెప్తుందనమాట. ఓ ధర్మరాజా, ఆ విధంగా తండ్రి చాలా ఆనందించాడయ్యా. ఏవం సర్వేష్ కార్యేషు పురుషస్తమా చిరేణ నిశ్చయం కృత్వా చిరం నా పరితప్యతే. ఈ ప్రకారంగా సర్వకార్యాలయందు దీర్ఘంగా ఆలోచించి నిశ్చయించి పనిచేసిన వాడు దీర్ఘకాల దుఃఖానికి లోను కాడు. చిరం ధారైతే రోషం చిరం కర్మ యచ్చతి పశ్చాత్తాపకరం కర్మ నకించిత్ ఉపపద్యతే. రోషాన్ని చాలా కాలం నియంత్రించుకొని, ప్రతీకార కర్మను చిరకాలం నియంత్రించుకొని పనిచేసేవాడు పశ్చాత్తాపడవలసిన అవసరం ఉండదు. చిరం వృద్ధ అనుపాసీత చిరమస్య పూజే చిరం ధర్మ నిషేవేత కుర్యాచ్ఛాన్వేషణం. చిరం దీర్ఘకాలం పెద్దలను సేవించాలి, చిరకాలం వారి సాంగత్యాన్ని పొంది పూజించాలి, చిరకాలం ధర్మాన్ని సేవించాలి, దీర్ఘకాలం ధర్మానుసంధానం చేయాలి. ఈ పెద్దలను సేవించాలి అన్న మాట ఎన్నోసార్లు చెప్పాడు భారతంలో వ్యాసుల వారు. ముఖ్యంగా ధర్మరాజు తనకు హాని పెద్ద తండ్రి వల్ల కలిగిందని తెలిసినా కూడా ధార్తరాష్ట్రులు చనిపోయిన తర్వాత ఆయన్ని చాలా గొప్పగా సేవించాడు. పెదనాన్న పెద్దల్ని సేవించాలి. ఇప్పుడు చిరమన్వాస్య విదుష చిరం శిష్టాన్ని సేవ్యత చిరం వినీయజాత్మానం చిరం యాచన వైద్యతాం. పండితులతో చిరకాలం సాంగత్యాన్ని పొందాలి, చిరకాలం శిష్యుల్ని సేవించాలి, చిరకాలం మనసును అదుపు చేసుకోవాలి. అప్పుడే చిరకాలం హేళనకు గురికారు. బ్రవతస్య పరస్యాపి వాక్యం ధర్మోపసంహితం చిరం పృష్ఠోపి చ బ్రూయాత్ చిరన్న పరితప్యతే. ఉపదేష్టులు కూడా ఎవరైనా ఏదైనా ప్రశ్నించినప్పుడు దీర్ఘకాలం ఆలోచించే సమాధానం ఇవ్వాలి. అప్పుడే పశ్చాత్తాపడవలసిన పరిస్థితి రాదు. ఉపాస్య బహుళాస్తస్మిన్నాశ్రమే మహాతప సమా స్వర్గం గతో విప్రపుత్రేణ సహితస్తత. విప్రుడు మహాతపస్వి అయిన గౌతముడు ఆ ఆశ్రమంలో చాలా సంవత్సరాలు గడిపి ఈ చిరకారితోటి సహా స్వర్గానికి వెళ్ళాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి చిరకారికోపాఖ్యానే షట్షక్షధిక ద్విశత తమోధ్యాయ. ఇది వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 266వ అధ్యాయం. రేపు 267వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.